సో ఈ వీడియో ఓపెన్ చేసావు అంటే నీకు అగ్రికల్చర్ పైన కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది కదా. ఆ ఇంట్రెస్ట్ ని అస్సలు పోగొట్టుకోకున్నాను. హ్యాట్స్ ఆఫ్ ఫర్ చూసింగ్ ద డిఫరెంట్ కెరియర్ అండ్ ద కెరియర్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ద సొసైటీ మోస్ట్. నెక్స్ట్ జనరేషన్ జెన్జీ ఫార్మర్స్ కి వెల్కమ్ టు ద వీడియో. అండ్ 10th అవ్వగానే అగ్రికల్చర్ వైపు కెరియర్ ఎలా సాధించాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో అగ్రికల్చర్ సైడ్ వెళ్దాము అనేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ వీడియో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను లాస్ట్ కి చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి నాన్న. అండ్ ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకోవాలి అనుకుంటున్నారు, సరే అగ్రికల్చర్ ఎవ్వరూ తీసుకోలేదు అనుకోండి. సో ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఏ పిల్లోడినైనా అడగండి, ఏ అమ్మాయినైనా అడగండి, ఏం చెప్తున్నారు? 10th అవ్వగానే ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎంపీసీ, బైపీసీ. సరే, సో ఎంపీసీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? సాఫ్ట్వేర్ అవ్వాలని ఉంది అనేసి అంటున్నారు. డేటా సైన్స్ చేయాలి, ఏఐ చేయాలి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఓకే ఫైన్. బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే నేను డాక్టర్ అవ్వాలి అనేసి అంటున్నారు. సరే, అందరూ డాక్టర్లు అయిపోయారు, అందరూ ఇంజనీర్లు అయిపోయారు, అందరూ కూడా సిస్టమ్ల పైన ఎక్కడో అక్కడ వర్క్ చేస్తున్నారు. బట్ వర్క్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ రావాలి అంటే మనకి ఫుడ్ అవసరం కదా. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రోబోట్స్ చేస్తాయా? రోబోట్స్ పండిస్తాయా మరి? సో ఆ రోబోట్స్ పండించాలన్నా కానీ రోబోట్స్ ని మనము అగ్రి సైంటిస్ట్లు అయితే కనిపెట్టాల్సి ఉంటుంది కదా. సో వైడ్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి నాన్న. సో అగ్రికల్చర్ లో కూడా ఏమేం కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో మనం చూసిద్దాం. సో అగ్రికల్చర్ లో మనం చూసుకున్నట్లయితే బిఎస్సి అగ్రికల్చర్ అనేసి బైపీసీ తర్వాత ఎంసెట్ త్రూ వెళ్తారు నాన్న జనరలీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. బట్ నీకు అగ్రికల్చరే ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్ నుంచి అది ముందే డిస్కవర్ చేస్తే నువ్వు 10th అయిపోగానే ఇంటర్ బైపీసీ సెలెక్ట్ చేసుకునే బదులు డిప్లొమా కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న. డిప్లొమా స్పెసిఫిక్ గా అగ్రికల్చర్ కి ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మీ చేత ఫార్మింగ్ ఏం చేయించరు, బట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్ ఎలా వస్తుంది? ఏఐ వచ్చింది. సో ఈ ఏఐ మనం చిన్నగా ఏమైనా హెల్ప్ కావాలి అన్నా కానీ చాట్ జీపీటీనో జెమినైనో అడుగుతున్నాము. అట్లాంటిది అగ్రికల్చర్ అన్న పెద్ద సెక్టర్, అంటే ఇండియాలోనే మోస్ట్ బిగ్గెస్ట్ సెక్టార్ కదా. సో ఈ బిగ్గెస్ట్ సెక్టార్ లో ఏఐని ఎలా వాడచ్చు అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో మీదే నెక్స్ట్ స్టార్ట్అప్ ఎందుకు అవ్వకూడదు? సో మీకు గవర్నమెంట్ కూడా ఈజీగా ఫండింగ్ ఇస్తుంది అగ్రికల్చర్ లో ఏదైనా కొత్తది డెవలప్ చేస్తే. సో మన ఇండియా ఇస్ ద డెవలపింగ్ కంట్రీ అనేసి అంటున్నాం. ఇక్కడ మన ఇండియాలో చాలా మెంబర్స్ కూడా మాల్ నరిష్డ్ ఉండిపోతున్నారు, అంటే అండర్ నరిష్మెంట్ వస్తుంది. ఎందుకు? మనం యూజ్ చేసే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటి వల్ల ఫుడ్ లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతున్నాయి. సో అలా కాకుండా నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీ సైడ్ నుంచి సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అన్నా కానీ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న. లేదు అంటే నాట్ ఓన్లీ ఫార్మింగ్, మీరు ఇప్పుడు ఫార్మర్స్ యూజ్ చేయడానికి, వేరే ఏ ఫార్మర్స్ అయినా యూజ్ చేయడానికి అగ్రిటెక్ డివైజెస్ ఉంటాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రోన్స్ ని యూజ్ చేసి ఫర్టిలైజర్ స్ప్రే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు జిఎం క్రాప్స్ వస్తున్నాయి, అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ వస్తున్నాయి. సో అవన్నీ ఎవరు కనిపెడుతున్నారు? టిష్యూ కల్చర్ చేస్తున్నారు. స్పేస్ లోకి కూడా మనము ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి సింగిల్ సెల్డ్ ప్రోటీన్స్ కనిపెడుతున్నారు. సో అవన్నీ కూడా అగ్రికల్చర్ చేసిన వాళ్ళు చేయొచ్చు నాన్న. అండ్ ఇంకొకటి, సో అగ్రికల్చర్ లో కూడా మనకి బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ అనేసి కొత్త కొత్త క్రాప్ వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు. సో అలా మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ లో ఎందుకు అనేసి కొత్త క్రాప్స్ డెవలప్ చేయకూడదు? అది కూడా మనకి రెసిస్టెంట్ క్రాప్స్ ఉంటాయి నాన్న, ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ క్రాప్స్. అంటే మీకు అసలు ఇన్సెక్టిసైడ్ వాడాల్సిన అవసరమే లేదు, పెస్టిసైడ్ వాడాల్సిన అవసరమే లేదు. డ్రాట్ వచ్చినా కానీ, సునామీ వచ్చినా కానీ అది రెసిస్టెంట్ ఉండేలాగా మంచి క్రాప్ ని మీరు డెవలప్ చేయొచ్చు. సో ఇవన్నీ చేయాలి అంటే మీరు ఇప్పటి నుంచే 10th అయిపోగానే డిప్లొమా అగ్రికల్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న. ఇది 2 years కోర్స్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు డైరెక్ట్ గా జాబ్ చేయాలి అంటే జాబ్ చేయొచ్చు, మీ ఓన్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు, లేదు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ లో డైరెక్ట్ గా 3rd year నుంచి జాయిన్ అయిపోవచ్చు నాన్న. సో ఇన్ని కెరియర్ వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ అగ్రికల్చర్ డిప్లొమా నాన్న, ఈ డిప్లొమా కోర్సెస్ 10th తర్వాత హార్టికల్చర్ లో ఉంటుంది. హార్టికల్చర్ అంటే మీకు ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ ఎలా గ్రో చేయాలి, కొత్త వెరైటీస్ ఎలా డెవలప్ చేయాలి, అవన్నిటిపైన కూడా మీకు కోర్స్ అన్నది ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత యానిమల్ హస్బెండరీ ఉంటుంది, అంటే యానిమల్స్ ని, క్యాటిల్ ని ఎలా గ్రో చేయాలి అండ్ కొత్త వెరైటీస్ ని ఎలా డెవలప్ చేయాలి, అండ్ దానిలో నుంచి కూడా మనకి ఈల్డ్ అన్నది ఎక్కువ రావాలి. అండ్ ఆల్సో మనకి అందులో కూడా ఎటువంటి డిసీజెస్ లేకుండా హెల్దీగా ఎలా ఫార్మింగ్ చేయాలి అన్నది కూడా ఇందులో నేర్పిస్తారన్నమాట. సో ఎవరైనా తొందరగా నేను సెటిల్ అయితే బాగుండు, నాకు పెద్ద పెద్ద చదువులు చదివించరు, బట్ నాకు
సంపాదించాలి అని ఉంది, ఎర్న్ చేయాలి అని ఉంది. సో, నా ఓన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని ఇంప్రూవ్ చేయాలి అనేసి ఉంటే, మీరు ఈ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న. సో, ఇందులో కూడా మీరు స్కిల్స్ అన్నది ప్రాపర్‌గా డెవలప్ చేసుకున్నట్లయితే మంచిగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ అయితే మీ చేతుల్లోనే ఉంటుంది. సో, అదే కాకుండా మీకు ఆర్గానిక్ ఫార్మింగ్. సో, ఇప్పుడు నాకు తెలిసిన ఒక సుబ్బారావు గారి అబ్బాయి యూఎస్‌లో ఉంటున్నాడు. మిస్టర్ చుట్కో బ్రో అన్నమాట. సో, ఈ చుట్కో బ్రో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి యూఎస్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఫస్ట్ బీటెక్ చేశాడు. తర్వాత సాఫ్ట్‌వేర్ చేశాడు. సో, ఇవన్నీ అవ్వట్లేదు. నాతోటి డెస్క్ జాబ్స్ అవ్వట్లేదు అని చెప్పేసి 8 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత వర్క్‌ని క్విట్ చేసేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాడు నాన్న. సో, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ అందులో ఇప్పుడు పర్ యానమ్ క్రోర్స్‌లో సంపాదిస్తున్నాడు. సో, క్రోర్స్‌లో టర్నోవర్ వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే. మీరు చూసినట్లయితే నార్మల్ వెజిటబుల్స్‌కి, ఆర్గానికల్లీ గ్రోన్ వెజిటబుల్స్‌కి, ఫ్రూట్స్‌కి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో ఒక్కసారి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి చూడండి. ఆర్గానిక్ హనీ ఒక్కటి అమ్మి కూడా మీరు టాప్ రేంజ్‌కి ఎదగొచ్చు నాన్న. సో, వైడ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నో నీడ్ టు వరీ. అండ్ అదే కాకుండా డైరీ టెక్నాలజీ అని ఉంటుంది నాన్న. సో, మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ వీటన్నిటిని కూడా డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఫార్మర్స్ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే మంచి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉండాలి. సో, ఇవన్నిటిని మంచిగా కనిపెట్టాలి అంటే అసలు సాయిల్ గురించి ఏంటో మీకు తెలియాలి. సో, సాయిల్ గురించి మీకు తెలుసుకోవాలి అంటే సాయిల్ సైన్స్ డిప్లొమా కూడా ఉంటుంది నాన్న. అండ్ అగ్రి బేస్డ్ మేనేజ్మెంట్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో, ఇవన్నిట్లో మీరు డిప్లొమా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ కాలేజెస్ మీ నియర్ బై స్టేట్‌లో కానీ, సిటీలో కానీ ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి సెర్చ్ చేసుకోండి. అండ్ అవైలబుల్ ఉన్న కోర్సెస్‌ని మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ ఇది జస్ట్ 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి వేరే స్టేట్‌లో ఉన్నా కానీ ఒక్కసారి వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇవన్నీ డిగ్రీస్ కూడా మీకు 2 ఇయర్స్ మినిమమ్ ఉంటుంది నాన్న డిప్లొమాస్ అయితే. అండ్ దాని తర్వాత జస్ట్ సర్టిఫికేషన్ కోర్స్ కావాలి అన్నా కానీ 6 మంత్స్ నుంచి బేసిక్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది నాన్న. అండ్ 12 మంత్స్ కూడా ఉండొచ్చు, 3 మంత్స్ కూడా ఉండొచ్చు. షార్టెస్ట్ ఇస్ 3 మంత్స్ అన్నమాట. అండ్ దాని తర్వాత మీకు జాబ్ రోల్స్ ఏమొస్తాయి నాన్న, అగ్రికల్చరల్ టెక్నీషియన్ అవ్వచ్చు, ఫార్మ్ సూపర్వైజర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫార్మర్స్ అందరూ కూడా కరెక్ట్‌గా ఫార్మింగ్ చేస్తున్నారా లేదా అనేసి ఫార్మర్స్‌కి అందరికీ కూడా సూపర్వైజర్స్ ఉంటారన్నమాట. అండ్ ఇవి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సో, దానికి రిలేటెడ్ కూడా మీరు చేయొచ్చు. అండ్ నర్సరీ మేనేజర్స్ ఉంటారు. సో, దాని తర్వాత ఇరిగేషన్ టెక్నీషియన్ ఉంటారు. అండ్ ఇరిగేషన్‌లో కూడా మీరు కొత్త కొత్త టెక్నాలజీస్‌ని డెవలప్ చేయొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ లాంటివి. సో, మీరే ఒక కొత్త ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తే అగ్రికల్చర్‌లో యూజ్ చేసే ప్రొడక్ట్‌ని దానికి మీరు పేటెంట్ ఏసుకోవచ్చు. అంటే ఎవ్వరు దాన్ని యూజ్ చేయాలి అన్నా కానీ ఆ ప్రొడక్ట్ ఫార్ములా అన్నది, ఆ ప్రొడక్ట్ ప్రోటోటైప్ అన్నది మీ దగ్గరనే కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు. ఇండియా మొత్తంలో ఫార్మర్స్ అందరూ ఎన్ని ఫార్మర్స్ ఉంటారు. సో, వాళ్ళకి యూజ్ అయ్యే ఒక్క ప్రొడక్ట్ మీరు డెవలప్ చేసినా కానీ లక్షల, కోట్లలో మీరు ఎర్న్ చేయొచ్చన్నమాట. సో, ప్యాషన్ ఉన్నట్లయితే మనీ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది నాన్న. సో, మనీ వైపే వెళ్ళకుండా మీ ప్యాషన్ అగ్రికల్చర్ వైపు ఉంటే డెఫినెట్‌లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. బట్ స్కిల్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీకు కొంచెం క్రియేటివ్ థాట్స్, ఏదైనా ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే స్కిల్స్ అయితే మీలో ఉన్నట్లయితే డెఫినెట్‌లీ మనీ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది నాన్న. అదే కాకుండా సాయిల్ ల్యాబ్ అసిస్టెంట్ ఉంటుంది. అంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ, పోరస్ రేట్ ఎంత ఉంది అవన్నిటిని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగ్రి సేల్స్ ఆఫీసర్స్ కూడా అవ్వచ్చు నాన్న. అంటే అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. సీడ్స్ కూడా ఇప్పుడు వేర్ హౌసెస్ ఉంటాయి. సీడ్స్‌ని స్టోర్ చేసే వేర్ హౌసెస్ కూడా ఉంటాయి. అంటే సీడ్స్‌ని స్టోర్ చేయడం అంటే ఆసామాసి కాదు. ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో, ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి అంటే మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ సైడ్ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి అన్నమాట. సో, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అదే కాకుండా ఇప్పుడు మెడికల్‌కి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. సో, ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో, అది కూడా గ్రో చేయొచ్చు. ఇప్పుడు మీకు కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ మీరు మష్రూమ్ ఫార్మింగ్ అన్నది వెరీ బూమింగ్ ఇండస్ట్రీ. సాఫ్రాన్ ఫార్మింగ్ అన్నది వెరీ బూమింగ్ ఇండస్ట్రీ. సో, సాఫ్రాన్ అంటే ఏంటి నాన్న, కుంకుమ పువ్వు. సో, ఈ కుంకుమ పువ్వుని పెంచి కూడా మీరు క్రోర్స్‌లో ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఒక్కసారి నా మాటలే కాదు, సెర్చ్ చేసి చూడండి ఎంత సంపాదిస్తున్నారు సాఫ్రాన్‌ని పెంచి అనేసి. ఒక చిన్న రూమ్‌లో సాఫ్రాన్ ఫార్మింగ్ చేసి ఎంత సంపాదిస్తున్నారు అనేసి. సో, మీరు అట్లా మష్రూమ్‌ని ఫార్మింగ్ చేయొచ్చు. ఆ మష్రూమ్‌ని ఎవరైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో, కాస్మెటాలజీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి సెల్ చేయొచ్చు అన్నమాట. సో, ఇట్లా మీకు ఐడియాస్ రావాలే కానీ చాలా వైడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయనేసి నేను చెప్తున్నాను నాన్న. సో, మీకు అయితే అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏఐ టెక్నాలజీని కూడా అగ్రికల్చర్‌లో ఎలా వాడాలో చూసుకోండి నాన్న. అండ్ సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైనా దీనికి రిలేటెడ్ మీరు బిజినెస్ పెట్టాలి అన్నా కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి నాన్న. అండ్ ఆల్సో దాని తర్వాత మీరు ఇంకా ఫర్దర్ స్టడీ
స్టడీస్ చేయాలి అనుకుంటే బిజినెస్‌కి రిలేటెడ్ ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ ఉంటుంది నాన్న. సో, అది కూడా మాస్టర్స్ చేయొచ్చు అన్నమాట. సో, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అవ్వడానికి. సో, ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో, ఇన్ని వైడ్ ఆప్షన్స్ ఉన్న అగ్రికల్చర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? సో, ఏఐ వచ్చింది, రోబోట్స్ వచ్చాయి. రోబోట్స్ ఫార్మింగ్ చేస్తాయనేసి మీరనుకుంటున్నారా? ఇఫ్ యెస్, ఎంత టైంలో ఆ డేస్ మన కళ్ళ ముందు చూడబోతున్నామో మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.